पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय प्रत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం చదువుకున్నటువంటి దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ చెప్పుకుందాం. నిన్న మనం ఎక్కడాగా ఉంటే life resembles the fuel which in conjunction with the mechanism provides the motivating principle and makes activity and the needed movement possible. చోట్లో ఏదైనా సరే ఒకటి వ్యక్తం అవుతుంది అంటే అది సృష్టికర్త యొక్క ఇది. సో అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మానవుడు ఒక సృష్టికర్తగా ఎలా తయారవగలడు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో లైఫ్ అనేటువంటిది ఒక ఫ్యూయల్ లాంటిది. అది ఒక మోటివేటింగ్ ప్రిన్సిపల్స్ తోటి జతపరిచి, మోటివేటింగ్ ప్రిన్సిపల్ అంటే కనుక వీటిలో పలానా ఈ విధంగా ఇల్లు కడదాం, ఈ విధంగా ఇది చేద్దాం అనేటువంటిది. అది దాంతో లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది జత అయ్యేప్పటికి త్రూ అది మోటివేటింగ్ విచ్ కంజంక్షన్ విత్ ద మెకానిజం ప్రొవైడ్స్ ద మోటివేటింగ్ ప్రిన్సిపల్ and makes activity and the needed movement possible. Makes activity and the needed movement possible. వీటిలో ఉండేటువంటి సంకల్పము, తర్వాత వీటిలో ఆ సంకల్పము నాకు దాంతోపాటు ఈ మోటివేటింగ్ ప్రిన్సిపల్ గా ఏదైతే ఉందో అది. సో అది నన్ను లైఫ్ ప్రిన్సిపల్ సంకల్పంగా తెలుసుకోవచ్చు. సో చోట్లోకి ప్రాణము అన్నటువంటిది అందివ్వబడటం ప్లస్ వీడి యొక్క సంకల్పం, ఈ రెండు ఎప్పుడైతే జత అవుతుందో అప్పుడు అక్కడ ఏదైనా సరే ఒక రూపం దాల్చడం అన్నట్టు జరుగుతోంది. అంటే సృష్టిలో ఏదైనా సరే ఒకటి ఏర్పడుతోంది అంటే మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకి ఇక్కడ అర్థమయ్యేటువంటిది ఏంటంటే, ఒకటి ఒక సంకల్పం అంటున్నది ఒకటి ప్రారంభం అవుతుంది. సంకల్పంతో పాటు దాని యొక్క అవసరముగా దాని యొక్క నీడ్ అన్నటువంటిది ఒకటి ఏర్పడటం, ఈ రెండిటికి జత అయినప్పుడు అప్పుడు ఆ వస్తువు అక్కడ తయారయ్యి వ్యక్తం అవ్వడం అన్నట్టు జరుగుతుంది. సో దీని అన్నట్టు మోటివేటింగ్ ప్రిన్సిపల్ అన్నారు. సో ఒకటి ఇక్కడ కావాలి, ఇక్కడ ఒక గుడి కావాలి అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోరడం, ప్లస్ ఒక సంకల్పం ఆల్రెడీ ఏర్పడి ఉండడం, ఈ రెండు ఎప్పుడైతే జత అవుతున్నాయో అక్కడ ఒకటి రూపం దాల్చడం అన్నటువంటి జరుగుతుంది. ఇది సృష్టిలో జరుగుతున్నటువంటి విషయం. సో దాన్ని అన్నారంటే మోటివేటింగ్ ప్రిన్సిపల్ అండ్ మేక్స్ యాక్టివిటీ అండ్ ద నీడెడ్ మూమెంట్ పాసిబుల్. బట్ దెర్ ఈస్ మోర్ టు మేనిఫెస్టేషన్ దెన్ ఫార్మ్స్ విచ్ పొసెసెస్ ఏ లైఫ్ ప్రిన్సిపల్. దెర్ ఈస్ ఏ డైవర్సిటీ. అంటే మామూలుగా ఫారం ఆస్పెక్ట్ అంటే ఒక రూపం దాల్చడం తోటి సరిపోదు, ఇంకా దానికి ఇంకా కొంచెం హయ్యర్ గా వెళ్ళవలసినటువంటి, అంటే హయ్యర్ గా అంటే ఇక్కడ అర్థం అంటే ఒక గుడి ఏర్పడింది, గుడి ఏర్పడితే అంతటితోటి సరిపోదు, లేదా ఒక ఇల్లు ఏర్పడింది అంతటితోటి కాదు. దాని యొక్క అంటే సంకల్పముగా ఉన్నటువంటిది ఏమిటి, ఇప్పుడు ఒక గుడి కట్టేస్తే చాలని కాదు, ఆ గుడి ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సన్మార్గంలో నడవాలి. ఒక ఇల్లు కట్టేస్తే కాదు, ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా హాయిగా ఆనందంగా ఆ ఇంటిని ఎంజాయ్ చేయాలి. ఇల్లు కట్టేస్తే దానివల్ల ఏమంటే ఆ సంకల్పం అక్కడ పరిపూర్ణం అవ్వలేదు. అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ చక్కగా ఆ ఇంట్లో జీవించడం అంటే జరగాలి, అందరూ కూడా చక్కగా నవ్వుకుంటూ హాయిగా జీవించడం అవ్వాలి.
అదే ఆ ఇల్లు కట్టుకోవడం యొక్క పరమావధి. సో ఫారం ఏర్పడటంతో కాదు, దాని యొక్క పరిపూర్ణత అంటున్నది కూడా సిద్ధింపడ్డం అంటున్నది ఆ సంకల్పంలో భాగంగా నడుస్తుంటుంది. సో అవుట్స్టాండింగ్ ద మేజర్ క్యారెక్టర్ అండ్ పర్పస్. There is a diversity running through nature and a qualifying principle which differentiates the mechanisms. So ఇక్కడ mechanism, there is a general synthesis and purpose which defines the powers of man to emulate it creatively. అంటే ఇక్కడ విధానములు అనేకములుగా ఉన్నాయి. ఒకటి మానవుడిలో జరుగుతున్నటువంటిది ఏమిటంటే, ఒకటి సింథటిక్ యాక్టివిటీ అంటున్నది ఒకటి చెప్పారు ఇక. అంటే రూపం దాల్చాలి అంటే మనం అనుకున్నదాన్ని కూడా రూపం దాల్చట్లేదు కదా మరి. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒక సింథటిక్ యాక్టివిటీ అంటున్నది ఒకటి జరగాలి. ఆ సింథటిక్ యాక్టివిటీ అంటున్నది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వీడు సంకల్పించినది కూడా పరిపూర్ణంగా నిర్వహింపబడటం లేదా అది చక్కగా జరగడం అంటుంది జరుగుతుంది. ఏంటి సింథటిక్ యాక్టివిటీ అంటే చెప్తున్నారు కూడా. A general synthesis and purpose which defines the powers of man to emulate it creatively. వీళ్ళు సింథసిస్ అన్నటువంటి జరగాలి, ప్లస్ పర్పస్ అంటున్నది ఒకటి. పర్పస్ లేకుండా ఊరినే పని అంటే అది యూస్లెస్. ఏదైనా సరే ఒక పర్పస్ తోటి పనిచేయడం అంటుంది మనం అలవాటు చేసుకోవాలి, కానీ పర్పస్లెస్ గా పనిచేయడం అంటున్నది ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. సో సృష్టిలో ఒక పని చేద్దాం అంటున్నది అంటే అవసరమైతే ఆ పని చేయాలి. వాళ్ళు ఎవరో చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అంటున్నది దృష్టితో చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా చేయలేకుండానే వాడు ఉండిపోతుంది. అంటే పర్పస్ ఒకటి ఉండాలి, సింథసిస్ ఒకటి జరగాలి. ఈ రెండు అంటే సృష్టిలో ఒకటి నిర్మాణించాలి, అది పర్పస్. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఒక గుడి అవసరం, అది పర్పస్. దీంతో పాటు సింథసిస్ ఒకటి జరగాలి. సింథసిస్ అంటే వీటిలో అంతఃకరణంగా అన్ని కూడా సింథసిస్ అవ్వాలి. అంటే వీడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా సింథసిస్ అవ్వాలి. సింథసిస్ అయినప్పుడు అప్పుడు వీడి సంకల్పం నుంచి దిగి వచ్చింది అలా దిగి వస్తుంది కింద దాకా. అది జరుగుతుంది. అది నెక్స్ట్ స్టెప్ లో చెప్తాను. సో divinity అన్నారు దాన్ని, and which is outstandingly the major characteristic of divinity. It expresses itself through color and beauty, through reason and love, through idealism and wisdom, and through those many qualities and that purpose which, for instance, animate the aspirant. This is briefly and inadequately expressed divinity. సో ఈ డివినిటీ అంటే ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వీడి యొక్క రీజన్, వీడి యొక్క లవ్, వీడి యొక్క పర్పస్, వీడి యొక్క ఐడియలిజము ఇవన్నీ జత అవ్వాలంటే శివుడిలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. అంటే ఒక పూల దండ ఎలా అయితే అనేక రకాలైనటువంటి పూలతో చక్కటి దండ ఎలా అయితే తయారవుతుందో అలా వీడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఒకే సింక్రనైజ్ అవ్వాలి. వీటిలో ఒకే ఒక్క ఆస్పెక్ట్ గా ఇవన్నీ నిలవాలి. నిలిచినప్పుడు అప్పుడు సిద్ధిస్తుంది. So the non through idealism and wisdom and through those many qualities and that purpose which, for instance, animate the aspirant. Purpose plus ఇవన్నీ జత అవ్వడం జరగాలి. అయినప్పుడు animate the aspirant. This is briefly and inadequately expressed divinity. దీన్ని ఏమన్నారంటే ఇవన్నీ కూడా జత అవ్వడాన్ని అంతర్యామిత్వము అంటారు. అంతర్యామిత్వము అంటే ఏమిటి? చోట్లో ఉన్నటువంటి తత్వము. ఆ తత్వం అది ఎలా ఉంది, అన్ని కూడా సింథటిక్ గా ఉంది కదా, ఆ స్థితి వీడిలో జరగాలి. అది జరిగినప్పుడు దాన్ని డివినిటీ అంటారు. దాన్ని అప్పుడు వీడికి పైన ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది చక్కగా పరిపూర్ణంగా కింద దాకా అంటే లోవర్ ప్లేన్స్ లోకి చక్కగా అది ప్రతిబింబింపబడటం, అది చక్కగా దాని యొక్క ఆచరణలోకి వెళుతూ ఉండడం, ఇదంతా కూడా జరుగుతుంది. దాన్ని డివినిటీ అన్నారు. ఇన్ఎడిక్వేట్లీ కాల్డ్ డివినిటీ అన్నారు. It is, however, a relative expression of divinity. It is a relative expression of divinity. అంటే చోట్లో ఏదైతే నిర్ణయింపబడుతుందో దాని యొక్క రిలేటివ్ ఎక్స్ప్రెషన్ వీడిలో ఉన్నటువంటి డివినిటీ. డివినిటీ అన్నటువంటి దానికి ఇదే అర్థం. When each of us stands where stand the masters and the Christ, we will regard this whole question from another point of view: the developing of virtues, the cultivation of understanding, the demonstration of good character and high aims, and the expression of an ethical and more point of view are all necessary fundamentals preceding certain definite experiences which usher the soul into worlds of realization which are so far removed from our present point of view that may
that any definition of them would be meaningless. సో ఇదంతా కూడా ఇవి లేకుండా ఇది చెప్పుకుంటామంటే అది మీనింగ్లెస్ గా ఉంటుందండి. క్రైస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది వచ్చినప్పుడు అప్పుడు తెలుపడేటువంటి విషయం ఏంటంటే, we shall regard the whole question from another point of view. The developing of virtues గా ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో అంటే రీజనింగ్, కలరు, బ్యూటీ ఇవన్నీ చెప్పాం కదా, విజ్డమ్, ఐడియలిజము ఇవన్నీ మనలో జరగాలి. ఒకటి కలర్ ఆస్పెక్ట్, ఇంకొకటి బ్యూటీ ఆస్పెక్ట్. ఇవన్నీ కూడా కలర్ ఆస్పెక్ట్, బ్యూటీ ఆస్పెక్ట్ అంటే బ్యూటీ ఆస్పెక్ట్ అంటే నిజానికి అర్థం అవ్వడం అంటే ఏమిటి ఇక్కడ బ్యూటీ అని ఇక్కడ రాయడంలో ఉద్దేశం అంటే, బ్యూటీ అంటే ఒక చక్కటి సృష్టిలో ఉన్నటువంటి దాన్ని క్రమముగా ఏర్పడటాన్ని బ్యూటీ అన్నారు. సో క్రమముగా మనం అంటే స్టెప్ బై స్టెప్ గా చక్కగా మనం ఒక చక్కటి క్రమంగా జీవితం అంటున్నది నడవడం అంటున్నది ఇక్కడ బ్యూటీ. తర్వాత దానికి ఒక చక్కటి కలర్ ఆస్పెక్ట్ తోడవడం. కలర్ ఆస్పెక్ట్ తోడవడం అంటే ఒక చక్కటి కలర్ అంటే ఒక హయ్యర్ థింగ్స్ బేస్ గా వీడి లైఫ్ వెళ్ళడం. ఇలా ప్రతిది కూడా ఈ రకంగా లింక్ పోవడం అటువంటి జరిగినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ద డెవలపింగ్ ఆఫ్ వెర్చుస్ అన్నారు. ఇవన్నీ వెర్చుస్ గా చెప్పారు. నెక్స్ట్ ద కల్టివేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్. కల్టివేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యములు వీడు పెంపొందించుకున్నారు. ఇవన్నీ వీడు సిద్ధించుకున్నప్పుడు అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ అన్నటువంటిది మన ఒక మైండ్ ఆస్పెక్ట్ ద్వారాగా కాకుండా ఇప్పుడు చెప్పినటువంటి వెర్చుస్ ద్వారా మనకి దర్శింపడేటువంటి విజ్డమ్ ద్వారా వీటి ద్వారా దర్శింపడేది విడిగా ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళలోనూ ఉన్నటువంటి మంచి తత్వాన్ని చూడాలండి అని అంటాం. మంచిని చూడాలంటే మనం ఎదుటివాడిని చూడగానే వాళ్ళు ఉన్నటువంటి చెడు గుణాలు, వాళ్ళు ఉన్నటువంటి గుణాలు మనకు ముందు కనపడతాయి. సో ఈ వెర్చుస్ ఎప్పుడైతే మనం చక్కగా అలవాటు చేసుకుంటామో అప్పుడు వీడు చూసేదంతా కూడా వీడు మంచిగా చూస్తాడు, చక్కగా ఆ విధంగా ఉంటాడు. అది నుంచి అప్పుడు వీడికి అర్థమయ్యేటువంటిది ఒకటి. సో దాని ఏమన్నారంటే అండర్స్టాండింగ్ అన్నారు. వెర్చుస్ ఒకటి ఉండాలి, అండర్స్టాండింగ్, కల్టివేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్, ది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్ అండ్ హై ఎయిమ్స్. వీడి లైఫ్ ఆస్పెక్ట్ అంతా కూడా ఒక చక్కటి జీవన విధానం కలిగి ఉండాలి. ఒక హయ్యర్ ఎయిమ్ గురించి వీడు లైఫ్ లీడ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి. అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఎథికల్ అండ్ moral point of view are all necessary fundamentals. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎథికల్ అండ్ మోరల్ పాయింట్ ఆఫ్ అంటే నాకు ఏది ధర్మం అనిపిస్తుందో, నాకు ఇతరులు ఏ విధంగా నా యందు ఉండాలనిపిస్తుందో, నేను ఇతరుల యందు ఆ విధంగా ఉండడానికి ఎథికల్ అండ్ మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటాను. వేరే వాళ్ళందరూ నన్ను చూడగానే చక్కగా నాకు కుర్చీ వేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి అనుకుంటుంది. మరి వేరేవాడికి మనం ఎంతవరకు చేస్తున్నాం? మనకు ఎప్పుడు కూడా ఎథికల్ అండ్ మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చక్కగా మనం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ నెసరీ ఫండమెంటల్స్ preceding certain definite expression which usher the soul into worlds of realization. Soul world of realization అంటే చోట్లో ఉన్నటువంటి పరమాత్మని దర్శించుటకు ఇవి ఫండమెంటల్స్ గా పెట్టుకోండి అని చెప్తున్నారు. That any definition of them would be meaningless. లేకుండా any definition of them would be meaningless. అలా లేకుండా ఉండకండి. What we are engaged in the development of those qualities and virtues which will clear our vision because they produce the purification of the vehicles. ఇవన్నీ ఉండడం చేత ఏమవుతుందంటే క్లారిటీ ఆఫ్ విజన్ ఉంటుంది. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఎటువంటి విధంగా ఉండాలి, ఎటువంటి విధంగా ఉండకూడదు, ఇవన్నీ కూడా క్లారిటీ ఆఫ్ విజన్ ఉండాలి. ఇటువంటి ముందు తప్పుగా అర్థం చేసుకుని తర్వాత మనం సరిదిద్దుకోవడం అంటే చేస్తున్నాం అంటే గదిలేక చేస్తున్నామని ఇంకోటి ఏవో చెప్పుకోవాలంటాయి సమాధానం. క్లారిటీ ఆఫ్ విజన్ ఉన్నప్పుడు మాత్రం వీడు ఎదుటివాడిని తప్పుగా అర్థం చేసుకోవడం అంటున్నది ఉండదు ఎప్పుడు. ఎందుకు చేతంటే ఎదుటివాడిని తప్పుగా అర్థం చేసుకోవడం చేత నష్టపోతున్నది మనమే. కనుక ఎదుటివాడిని అండర్స్టాండింగ్ చేసుకుని వాడితో మాట్లాడదాం అంటున్నది వద్దు. ఎప్పుడు కూడా మనం ఉండేటువంటి విధానంలో మనం ఉంటూ ఉందాం. వాడు ఒక చెడు భావంతో మన దగ్గరకు వస్తే ఆ చెడు భావమే వాడిని ఇబ్బంది పెడుతుంది అంతే. వాడు చెడు భావంతో మన దగ్గరకు వస్తున్నాడు కాబట్టి మనం కూడా వాడికి ఉన్నటువంటి తెలివితేటల కన్నా ఎక్కువ తెలివితేటలుగా మనం వాడితో వ్యవహరించాలనేటువంటి భావం మనం పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతాం. దృష్టిలో మనం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుందాం. ఒక చెడు భావంతో వాడు వస్తే దానివల్ల మనం తాత్కాలికంగా మనం ఇబ్బంది పడినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ నిజానికి ఎక్కువ ఇబ్బంది పడేది సృష్టిలో వాడే. అందువలన
మన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నది ఎప్పుడు కూడా ఈ రకంగా గుడ్ క్యారెక్టర్ ఇవన్నీ మనం చక్కగా పెట్టుకుని క్లియర్ అవర్ విజన్ అన్నట్టు ఏర్పాటు చేసుకుని అప్పుడు సో దట్ ద రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డివినిటీ కెన్ బిగిన్ టు ఎమర్జ్ ఇన్ అవర్ కాన్షియస్. అప్పుడు రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డివినిటీ అంటున్నది మన యొక్క కాన్షియస్నెస్ మీద దాన్ని దర్శించండి అని చెప్తారు. వీడు సోల్ ఆస్పెక్ట్ వీడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు రియల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ డివినిటీ అంటున్నది వీడికి దర్శనం అవుతుంది. అప్పటిదాకా అంతర్యామి పరమాత్మ అంటున్నది ఏమిటంటే కేవలం ఉదాహరణకి మన ఇంట్లో ఉన్నటువంటి వాడిని రామారావు, వెంకట్రావు, సుబ్బారావు అని పిలుచుకుంటూ ఉంటాం. అలాగే దైవాన్ని ఏదో వెంకటేశ్వర స్వామి, శివుడు అని ఏదో పిలుస్తున్నాం, అంతే తేడా. దానికి దీనికి పెద్ద తేడా లేదు. కాకపోతే వెంకట్రావు, సుబ్బారావు కదులుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు. మనం పెట్టుకున్నటువంటి దైవం మనం అనుకునేటువంటి భాషలో మాట్లాడకుండా ఉంటుంటాడు అంతే. నిజానికి అంతర్యామి మనం రోజు పూజ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయన యొక్క తత్వాన్ని, ఆయన యొక్క డివినిటీని మనం వినాలి, మనం దర్శించాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి పాయింట్స్ మనం ఫాలో అయితే చక్కగా చోట్ల ఉన్నటువంటి డివినిటీని మనం దర్శించవచ్చు. Now we are proceeding with the second lesson, that is certain basic premises అన్నారు. సో ఇవన్నీ కూడా మనం మీకు లెసన్ హెడింగ్ అంతా గుర్తుంది అనుకుంటాను. మనం ఇది ఈగోయిక్ రే అంటే దాంట్లో సెకండ్ చాప్టర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. దాని ఏమన్నా ద 2 cycles ఆఫ్ ఈగోయిక్ అప్రోప్రియేషన్ అంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ప్రస్తుతం మనం సెకండ్ లెసన్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దీని హెడింగ్ ఏంటంటే certain basic premises. With this preamble, we will pass on the consideration of the mechanism and that which infuses it and motivates it with the life and intelligence. ఇది చక్కగా ఇది మన యొక్క లైఫ్ ప్రిన్సిపల్ నేను మన యొక్క ఇంటెలిజెన్స్ ని ఇది మోటివేటింగ్ గా ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం జరగాలి అంటున్నారు. Certain basic premises are recognized and can therefore be very briefly mentioned. సో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇప్పుడు మనకి చెప్తున్నారు. అందులో నెంబర్ 1 ఏంటంటే ద సోల్ ఇన్ఫార్మ్స్ ద మెకానిజం ఇన్ 2 ways అండ్ త్రూ 2 points ఆఫ్ కాంటాక్ట్ ఇన్ ద బాడీ. సోల్ అన్నటువంటిది తన యొక్క బాడీకి 2 విధానాలుగా అది కమ్యూనికేట్ అవుతూ ఉంటుందండి అని చెప్తున్నారు. అందులో నెంబర్ 1 ఏమిటంటే ద సోల్ ఇన్ఫార్మ్స్ ద మెకానిజం ఇన్ 2 ways. అది నెంబర్ 1 ఇస్ అందులో ది థ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ద హార్ట్. The life principle is there to be found, and from that station it pervades the entire physical body to the medium of the bloodstream, and for the blood is the life. Soul ki nano manoka heart ki there is direct link up ante. So the non thread of life, the thread of life antundi soul ki nano manoka heart ki link up ga untundi. అది ఆ లింకప్ అక్కడి నుంచి మొత్తం హార్ట్ నుంచి మొత్తం దేహం అంతా కూడా వ్యాపిస్తుంది ఈ లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది. సో హార్ట్ కి లైఫ్ ప్రిన్సిపల్ లైఫ్ అనేటువంటిది ఎక్కడి నుంచి అందుతుందండి? దీన్ని బట్టి మనం సోల్ నుంచి హార్ట్ కి లైఫ్ అనేటువంటిది వస్తుంది. సో వచ్చి అక్కడి నుంచి మొత్తం సమస్త దేహం అంతా వెళుతుంది త్రూ బ్లడ్ స్ట్రీమ్ అని చెప్పారు. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ది థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ anchored in the head in the region of the pineal gland, and from that station of perception in order or directs the physical plane activities through the medium of the brain and nervous system. ఇంకొకటి థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. ఈ థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నట్టుంది సోల్ నుంచి మన యొక్క పీనియల్ గ్లాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కనెక్ట్ అయి ఉంటుందండి. సో అక్కడి నుంచి పీనియల్ గ్లాండ్ నుంచి మన యొక్క బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ కనెక్టివిటీ వచ్చి తద్వారా మొత్తం దేహం అంతా కూడా అది వ్యాపిస్తుంది. కనుక ఇక్కడ 2 విషయాలు చెప్పారు మనకి. నెంబర్ 1 ఏంటంటే థ్రెడ్ ఆఫ్ లైఫ్ ఒకటి, థ్రెడ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఒకటి, ఈ 2 విషయాలు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ది డైరెక్ట్ యాక్టివిటీ ఆఫ్ ద సోల్ ఆర్ ఇట్స్ authoritative grasp upon the mechanism of the body is dependent for its extent upon the point of development or upon the so-called age of the soul. సో దీనికైనా సోల్ కింద దేహానికి లింకప్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ సోల్లోనే ఈ దేహం ఎన్నాళ్ళుగా ఈ 2 అంటే ఏజ్ ఆఫ్ ది సోల్ అన్నారు. ఏజ్ ఆఫ్ ది సోల్ నిజానికి సోల్ కి ఏజ్ ఉండదు కదా. అంటే ఏంటంటే ఇక్కడ సాధన అంటే ఎంత చక్కగా సాగుతూ ఉంటుందో అప్పుడు వీడి సోల్ కింద వీడి దేహానికి అంత చక్కటి సంబంధం ఉంటుందండి. లేదా సోల్ పాటికి సోల్ ఉంటుంది,
దేహం పాటికి దేహం పనులు చేసుకుంటూ పోతుంది. సోల్కి దేహానికి సంబంధం లేకుండా వెళ్ళిపోతుంటాడు లైఫ్. సంబంధం లేకుండా అంటే అది చెప్తున్నటువంటి భాష వాడు వినకుండా ఉండిపోతుంటాడు. లోపల నుంచి ఒక భాష, ఒక వాక్ అనేటువంటిది వినిపిస్తూ ఉంటుంది. ఆ వాక్ను వినిపించడం అంటున్నది ఏమిటంటే అది సోల్ యొక్క లాంగ్వేజ్. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఇట్స్ డిపెండెంట్ ఫర్ ఇట్స్ ఎక్స్టెంట్ upon the point of development or upon the so-called age of the soul. The soul is ageless from the human angle, and what is really meant is the length of time that a soul has employed the method of physical incarnation. Physical incarnation లోకి సోల్ రావడం అంటుండేది, సోల్ సాధన అంటుండే చేసుకోవడం చేత ఫిజికల్ వెహికల్ కి సోల్ కి లింకప్ అంటుండేది అంత చక్కగా ఉంది. సో ఫిజికల్ వెహికల్ కి సోల్ కి లింకప్ చక్కగా ఉండాలి అంటే ఫిజికల్ వెహికల్లో ఉంటూ ఉండగా సోల్ చక్కటి సాధన అంటుండి చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈ రెండింటికి చక్కటి కనెక్టివిటీ అంటుండదు ఉంటుంది. సో సోల్కి బాడీకి కనెక్టివిటీ ఎంత చక్కగా ఉంది అనేటువంటి విషయం సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ కి అవకాశంగా నిలబడుతూ ఉంటుంది. దట్ ఈస్ సెకండ్ పాయింట్. నౌ థర్డ్ పాయింట్. The result of this twofold hold upon the mechanism during the past ages has been the conditioning of the material in conjunction with its own inherent conditioned nature. A form is produced which is adequate to the temporary need of the soul and which is a reflection in time and space of its relative age or point of development. Relative age, point of development. So point of development ki soul ki point of development ki ఇచ్చినటువంటి ఒక పరికరం దేహము అని చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారు మళ్ళీ చదువుకుందాం. The result of this twofold hold upon the mechanism during the past ages has been the conditioning of the material in conjunction with its own inherent conditioned nature. Conditioning of the vehicle. Inherent conditioned nature వీటిలో ఒకటి ఉందంటే ప్రతి జీవుల్లోనూ కండిషన్డ్ నేచర్ అంటే ఇది చేయుట ఇది చేయుట ఇలా వాడికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ప్రోగ్రామింగ్ చేసేసి వాడిలో ఇంద్రియములు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాయి. సో దట్ ఈస్ ది కండిషనింగ్, దిస్ ఈస్ ది కండిషన్డ్ నేచర్ అని అన్నారు దాన్ని. సో ఇది ఉంటుండడం చేత ఏ ఫార్మ్ ఈస్ ప్రొడ్యూస్ విచ్ ఈస్ అడిక్వేట్ టు ద టెంపరరీ నీడ్ ఆఫ్ ది సోల్. దానికి ఈ కండిషన్ అండ్ కండిషనింగ్ కి ఏ ఫార్మ్ ఈస్ ప్రొడ్యూస్. ఉదాహరణకి వీడు ఈ అంటే ఒక ప్రోగ్రామింగ్ అంటే చేసుకున్నాడంటే ఏంటి పలానా ఊరు వెళ్ళి అక్కడ ఇదేదో కొనుక్కుని ఏవో కార్యక్రమం చూసుకుని 3 రోజులకి మళ్ళా తిరిగి హైదరాబాద్ వచ్చేయాలి. ఇది వీడు ప్రోగ్రామింగ్. దాని ఆనర్ కండిషన్ అంటే ప్రోగ్రామింగ్ అంతా రాసేసాడు. అది చెప్తే ఇంకా వేరే పనులు వీడు చేయడు, ఆ ఊరు వెళ్ళడం. దట్ ఈస్ కాల్డ్ కండిషన్. సో వీడికి అక్కడ తెలిసినటువంటి లాంగ్వేజ్ లేదా నాలెడ్జ్ ఆ ఊరికి సంబంధించిన ఇదంతా కూడా కండిషనింగ్. ఇది జరిగింది. జరిగిన తర్వాత దీనికి ఒక ఫార్మ్ ఈస్ ప్రొడ్యూస్. ఇది ఈ పని చేసుకోవడానికి ఒక వాహనం అంటే వీడు ఎంచుకున్నాడు ఇక్కడ. దాని అంటే దేహం అన్నారు. ఏ ఫార్మ్ ఈస్ ప్రొడ్యూస్ విచ్ ఈస్ అడిక్వేట్ టు ద టెంపరరీ నీడ్ ఆఫ్ ది సోల్ అండ్ విచ్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. ఎందుచేత ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్? చోటులో వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే ఉదాహరణకి 4వ తరగతి నుంచి 5వ తరగతికి వచ్చాడు. 4వ తరగతి నుంచి 5వ తరగతికి వచ్చాడంటే ఎంతకాలం పట్టిందండి అని అడగడు ఎవడు. 1 సంవత్సరం పడుతుంది 4వ తరగతి నుంచి 5వ తరగతికి రావడం. సో 1 సంవత్సరం పట్టింది. ఇంత నాలెడ్జ్ ఆపాదించుకున్నాడు. 4వ తరగతి దాకా 5వ ఎక్కం దాకా వస్తే 5వ తరగతి వచ్చేటికి 7వ ఎక్కం దాకా ఏదో వచ్చింది. సో దట్ ఈస్ ఇంప్లైడ్. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అని అన్నారు ఇక్కడ. ఇట్స్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ ఆఫ్ ఇట్స్ రిలేటివ్ ఏజ్ ఆర్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. దాన్ని అన్నారంటే అంటే చోట్లో ఇంత టైమ్ అండ్ స్పేస్ కి ఈ కండిషన్ అయిపోయి ఉంటుంది. అది దాటడానికి ఒక దేహం అనేటువంటిది ఇచ్చారండి. కొంచెం హయ్యర్ పాయింట్ గా ఉంటుంది. చోట్లో ఈ స్థితి నుంచి ఈ స్థితికి వెళ్ళడానికి వీడు సోల్ అంతే. సృష్టి అంత విషయం కాదు. సోల్ గా ఉంటున్నటువంటి వీడు ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళడానికి దాని అంటే టైమ్ అండ్ స్పేస్ అన్నారు. ఆ స్థితి పొందడానికి వీడికి దేహం అనేటువంటిది ఇచ్చారు. సో ఒక జన్మ అనేటువంటిది వీడు సాధన అంటే దాకా వీడు జీవించినప్పుడు చోట్ల ఒక స్థితి నుంచి ఒక స్థితికి వీడు వెళ్ళడం లేదా ఒక ప్రయాణంలో ఒక ట్రైన్ జర్నీలో ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది, ఇంత జర్నీ ఇంత ఇదేంటి. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ ఇప్పుడే వచ్చానండి అంటే దట్ మీన్స్ ఇప్పుడు కనీసం ఒక 5-6 గంటల ముందు ప్రయాణం స్టార్ట్ చేసి ఉంటాడు.
ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, ఇన్ని కిలోమీటర్లు ఇన్ని ఊర్లు దాటుకుంటూ వచ్చాడు, ఇన్ని ఊర్లో ఇంత టైము వీడి ప్రయాణం సాగింది అంటే ఎలా అయితే ఇంప్లాయిడో అలా ఇక్కడ విషయం కూడా ఇంప్లాయిడ్ అన్నమాట. చోట్లో సోల్ అంటున్నది ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళడానికి ది టైమ్ అండ్ స్పేస్ అన్నారు దాని చోట్లో ఉంటుంది. దానికే ఒక దేహం అంటున్నది ఇచ్చారు. అందుకని దాని అన్నట్టే రిలేటివ్ అని అన్నారు ఇక్కడ. This therefore produces the type of brain, the conformation of the body, the condition of the endocrine system, and consequently the set of qualities, the type of mental reaction, and the character with which any given subject enters into life upon the physical plane. సో దీనిలో ఏం జరుగుతుందంటే వీడికి ఒక దేహం అంటుంది, దాంట్లో ఒక బ్రెయిన్ అంటుంది రావడం, చక్కగా ఒక దేహం కట్టుకోవడం, ఎండోక్రైన్ సిస్టమ్ ఏర్పడటం, తర్వాత కాన్సిక్వెంట్లీ ది సెట్ ఆఫ్ క్వాలిటీస్, వీటిలో కొన్ని గుణాలు అనేటువంటి రావడం. ఫోర్త్ నుంచి ఫిఫ్త్ అంటే చోట్ల టైమ్ అండ్ స్పేస్ నుంచి ఒక స్థితి నుంచి ఒక స్టేట్ వెళ్ళాలంటే వీడు కొన్ని గుణాలు కలిగి ఉండాలి, కొంత విధానం ఏర్పడి ఉండాలి వీళ్ళు. అది సెట్ ఆఫ్ క్వాలిటీస్, ది టైప్ ఆఫ్ మెంటల్ రియాక్షన్, అండ్ ది క్యారెక్టర్ విత్ విచ్ ఎనీ గివెన్ సబ్జెక్ట్ ఎంటర్స్ ఇన్ టు లైఫ్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. ఇవన్నీ ఒకటి వీడు కలిగి ఉంటాడు. ఫ్రమ్ దట్ పాయింట్ ద వర్క్ ప్రొసీడ్స్. అది ఇవన్నీ కూడా అంటే ఉదాహరణకు వీడు చోట్లో 4th నుంచి 5th క్లాస్కి వెళ్ళడం అంటాడు. వీడు 5th క్లాస్కి కూర్చున్నట్ట పాఠం వినడానికంటే 7 songs 49 so the problem ends like this అన్నట్టు రాసిస్తే ఎస్ సార్ అంటే వీడికి అర్థమయ్యేటట్టు ఉండాలి. 7 అక్కడ రాకుండా వీడు 5th క్లాస్ వచ్చి కూర్చున్నాడు అనుకోండి, సార్ హౌ ద 7 becomes 49, దట్ ఇస్ సంథింగ్ ఐఎమ్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ అన్నాడు క్లాస్లో కూర్చొని. అది ఉపయోగం లేదు కదా. అందు నుంచి అలా కొన్ని అవగాహనలు అన్ని కలిగి ఏర్పడటం అంటుంది సిద్ధించి అప్పుడు వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అంటుండేదిగా వీడి యొక్క సాధన పెట్టారు. The work proceeds into life upon the physical plane. From that point, the work proceeds. This work might be regarded as an effort to intensify the hold which the divine thinker has upon the mechanism. So, దీనివల్ల ఏం జరుగుతుంది? The divine thinker has upon the mechanism. The mechanism మీద divine thinker కి అంటే చోట్ల ఉన్నటువంటి అంతర్యామికి ఏ విధమైనటువంటి పట్టు ఉందో ఆ పట్టు వీడికి దిస్ వర్క్ మైట్ బి రిగార్డెడ్ యాజ్ అన్ ఎఫర్ట్. ఇది వీడికి సిద్ధింపడడం అంటే ఈ స్థితి నుంచి ఈ స్థితికి వీడు వెళ్ళడం అంటున్నది చోటులో ఉన్నటువంటి అంతర్యామిని వీడు ఇప్పటిదాకా వీడికి అర్థమైనది వేరు, ఈ స్థితి వీడి చేరేటప్పుడు వీడికి బోధపడేటువంటి వేరు. అంటే చోటులో ఉన్నటువంటి డివినిటీ తోటి వీడికి అనుసంధానం చెందేటువంటి విషయము ఒక్కొక్క స్థితిగా వీడికి అందివ్వబడుతూ ఉంటుంది. Upon the mechanism, this will lead to a wiser, fuller direction, a deeper realization of the purpose, and an effort to clear the way for the soul by the institution of those practices which tend towards right conduct, right speech, and good character. మూడు ఒక ట్రయాంగిల్ గా పెట్టుకోవాలి. రైట్ కండక్ట్, రైట్ స్పీచ్, అండ్ గుడ్ క్యారెక్టర్. మాస్టర్ గారు ఒకసారి పతంజలి ఔషధాలలో చెప్తారు, ఇక్కడ ఒక ఆస్ట్రాలజీ లైబ్రరీ ఉందంట, దానికి రోజు మాస్టర్ గారు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి చేసేవారు. పతంజలి ఔషధాల లెక్చర్లు చెప్తారు. అక్కడ పెద్దవాళ్ళు ఆ లైబ్రరీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, ఎవరికైనా సరే జ్యోతిష్యం అంటున్నారంటే ఈ గ్రహములు ఇదంతా కూడా చక్కగా తెలుసుకొని ఉండాలి, ఇవన్నీ కూడా చక్కగా దీని అంత అవగాహన పెంచుకొని ఉండాలి, వీటి యొక్క విధ విధానములు చక్కగా తెలుసుకుంటే కానీ జీవితం అంటున్నది చక్కగా ఉండదు అంటున్నది ఒక ఆయన అంటున్నారు. ఇంకొక ఆయన అంటే డైరెక్ట్ గా దాని యొక్క టోటల్ కంటెంట్ ఏంటి అనేటువంటి విషయం మనం చెప్పేసుకోవాలి. అందులో ఇంకొక ఆయన ఏమంటారంటే, అవన్నీ పెద్దగా అవసరం లేదు మనం జీవించడానికి అంటారు. ఎందుచేతంటే నా జీవితం ఇప్పటికి 75 సంవత్సరాలు ఎంత అయింది, నేను అవేం పెద్దగా చూసుకున్నవాడిని కాదు, నేను నమ్ముకున్నది ఒకటే అన్నాడు. ఏమిటి అంటే రైట్ స్పీచ్, రైట్ థాట్, రైట్ విధానం, రైట్ కండక్ట్. ఇది ఉన్నప్పుడు ఇంకా మనం మన జాతకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే పెద్దగా చూసుకోకర్లేదు అని చెప్పి మాస్టర్ అంటారంటే, ఆయన అన్నదానికి ఇప్పటివరకు కూడా మనకి అదే నిజమైనటువంటి విధానము అన్నట్టు చెప్తారు అక్కడ. సో ఇక్కడ మనకు అదే పాయింట్ వచ్చింది. రైట్ కండక్ట్, రైట్ స్పీచ్, అండ్ గుడ్ క్యారెక్టర్, ఇవి ఉండాలి ఎప్పుడు కూడా మనకి. ఇవి ఉన్నప్పుడు మనకి చోట్లో ఉన్నటువంటి అంతర్యామిని మనం చక్కగా దర్శించగలిగేటువంటి ఈ టైం అండ్ స్పేస్ లో ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నప్పుడు ఈ స్టెప్ లో వీడికి చక్కగా అంతర్యామితో అనుసంధానం చెందడం, ఇవన్నీ కూడా చక్కగా దర్శనం అవుతుంది. దాన్నే చెప్తాను. దిస్ విల్ లీడ్ టు ఎ వైజర్,
fuller direction and a deeper realization of the purpose. ఈ డీపర్ రియలైజేషన్ ఆఫ్ ది పర్పస్ కి సోల్ కి అందకపోతే సోల్ ఏదైతే చెప్తుందో అది వీడికి బోధపడకుండా ఉందనుకోండి, రియలైజేషన్ ఆఫ్ పర్పస్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీడు ఒకవైపుగా వెళ్ళాల్సినటువంటి వాడి జీవితం ఇంకొక వైపుగా వెళ్ళిపోతుంది. అందు గురించి భూమి మీద ఉన్నటువంటి ప్రతివాడు కూడా సోల్ ఆస్పెక్ట్ లోకి వాడు విచ్చుకుని ఉండాలి. ఏ మతం, ఏ కులం, మీరు ఏదైనా పెట్టుకోండి, హీ షుడ్ బి నోన్ యాజ్ సోల్. సోల్ గా విచ్చుకున్నటువంటి వాడు ఒక పర్పస్ కే లైఫ్ లీడ్ చేస్తుంది. ఆ పర్పస్ అంటే వాడికి దర్శనం అవ్వాలి. అది ఎప్పుడు దర్శనం అవుతుంది, వాడు సోల్ గా విచ్చుకోకుండా ఉన్నంత వరకు అది దర్శనం అవ్వదు. అది నుంచి సోల్ గా విచ్చుకుని ఉన్నప్పుడు అప్పుడు డీపర్ రియలైజేషన్ ఆఫ్ ది పర్పస్ అండ్ అన్ ఎఫర్ట్ టు క్లోజ్ ద వే, టు క్లియర్ ద వే ఫర్ ది సోల్ బై ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దోస్ ప్రాక్టీసెస్ విచ్ టెండ్ టువర్డ్స్ రైట్ పాత్. సో ఆ పాత్ అంటే వీడు వెళ్ళాల్సిన మార్గం ఇది. అప్పుడు సోల్ ఆ విధంగా వెళ్ళడానికి వీడికి ఒక రైట్ కండక్ట్, రైట్ విధానము, గుడ్ బిహేవియర్ ఇది ఉన్నప్పుడు వీడు సోల్ అటువైపుగా వెళ్ళడానికి వీడు మార్గాన్ని సుగమం చేస్తాడు. లేకపోతే ఏమవుతుందంటే సోల్ అటువైపుగా వెళ్ళడానికి అవకాశం లేకుండా వీడు పెట్టేస్తాడు. వీడు కోపంగా ఉన్నాడు అనుకోండి, వీడు కోపం ఉంది, వీడు కనబడిన ప్రతివాడితో వీడు కోపంగా మాట్లాడేస్తున్నాడు అనుకోండి, సోల్ ఫ్రీ జర్నీ చేయలేదు కదా. సోల్ యొక్క జర్నీ ఏమంటే, ఉదాహరణకి వీటిలో ఉన్నటువంటి సోల్ అందరిలో ఉన్నటువంటి అందరేమో దర్శిద్దాం అంటున్నది ఉందనుకోండి, వీడు లోవర్ ప్లాన్స్ లో వీడు కోపం అంటున్నది ఉందనుకోండి, అంటే ఎదుటివాడిని వీడు అనవసరంగా తిట్టేయడం కూడా జరగచ్చు ఒక్కొక్కసారి. అందునుంచి వీడు సాధన అంటుండి చేయడంలో వీడు ఈ విధంగా జీవించడంలో వీడు ఏం చేసుకుంటాడంటే, వీడు కోపాన్ని నెమ్మదిగా వీడు శాంతపరుచుకుంటాడు. అప్పుడు సోల్ చోట్లో ఉన్నటువంటి అంతర్యం చక్కగా దర్శించుకుంటూ ముందుకు వెళ్తాడు. అది అలా ఒక ఎగ్జాంపుల్. The thought underlying this paragraph links the conclusions of the materialistic school of psychologists with the introspectionist school and those schools which point a self, a soul, or a spiritual entity, and shows that both groups are dealing with facts and that both must play their united parts in training the aspirant in the new age. ఈ రెండు చాలా అవసరం అంటే అంటున్నారు. మోడర్న్ సైకాలజీ అవసరమే, అలాగే ఇంట్రాస్పెక్షనిస్ట్, దాని అకల్ట్, దాని స్పిరిచువల్ సైకాలజీ, ఇసాట్రిక్ సైకాలజీ, ఈ రెండు ఉండాలి. కేవలం ఇసాట్రిక్ సైకాలజీ అంటే మోడర్న్ సైకాలజీ అంటే, మోడర్న్ సైకాలజీ మనకు తెలుసు కాబట్టి ఆ విషయాలు ఇక్కడ పెద్దగా ఆయన చెప్పట్లేదు. సో అందుగురించి ఇక్కడ సోల్ కి రెండు ఆస్పెక్ట్స్ అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నదంతా కూడా చోట్లో ఉంటుండే దాన్ని ఎలా దర్శించాలని చెప్తారు. నెక్స్ట్ ఈ పాఠం అయిపోయిన తర్వాత అంతర్ముఖంగా ఎలా సోల్ యొక్క యాక్టివిటీ అంటే చేసుకోవాలంటే విషయం చెప్తారు. ప్రస్తుతం సోల్ బహిర్ముఖంగా ఎలా వ్యవహరించాలంటే విషయం చెప్తున్నారు. అందుకని ఈ రెండు చాలా అవసరం అండి అని చెప్తున్నారు. దట్ ఈస్ థర్డ్ పాయింట్. నౌ ఫోర్త్ పాయింట్. As the introspective method is pursued and as we study the human subject, we discover that underlying the human body in all its parts and constituting a definite part of the human apparatus, there is a vehicle which has been called the etheric body, composed entirely of threads of force, which in their turn form the channels along which still more subtle and varying types of energy flow. They are in their turn conditioned during manifestation by the status of the soul. These threads underlie and interpenetrate the entire body and the nervous system and are in reality the actuating power of the nervous system. So, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విధానం, as the introspective method is pursued and as we study the human subject, we discover the underlying human body in all its parts. అంతర్ముఖ సాధనలో వీడు వెళ్ళినప్పుడు వీడికి దర్శింపడేటువంటిది ఏమంటే మొట్టమొదటిగా ఎథరిక్ బాడీ. అంటే మామూలుగా ఏదో కిడ్నీస్, లివరు, స్టమక్ ఇవన్నీ బహిర్ముఖంగా ఉన్నటువంటి వాటి యొక్క అంతర్ముఖంకి సంబంధించిన విధానాన్ని వీడు దర్శించుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ వీడికి దర్శనం అయ్యేటువంటిది ఏంటంటే ఎథరిక్ బాడీ. ఈ ఎథరిక్ బాడీ అంటున్నది ఎలా ఉంది వీటిలో అంటే ఇదంతా కూడా మనం సోల్ అండ్ ఇట్స్ మెకానిజం మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందు గురించి పెద్దగా ఈ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా హయ్యర్ గా ఉంది కాబట్టి పెద్దగా ఈ విషయం మనం చెప్పుకోకర్లేదు. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోదాం. దీస్ థ్రెడ్స్ అండర్లై అండ్ ఇంటర్పెనిట్రేట్, మొత్తం దేవంతో కూడా వ్యాపించింది. ఇది ఇలా ఉన్నప్పుడు దాని యొక్క విధానంలోనే నర్వస్ సిస్టమ్ అంటున్నది పనిచేస్తుంది. సో వీడు ఈ ఎథరిక్ బాడీ అంటే చక్కగా వీడు దర్శించడం, ఎథరిక్ బాడీ అంటే వీడు అంతర్ముఖంగా వీడు తెలుసుకుంటున్నప్పుడు, సో వీడు ఫిజికల్ బాడీకి ఏ విధమైనటువంటి హెల్ప్ ఎక్కడి నుంచి అందుతుంది అంటే వీడి యొక్క ఎథరిక్ బాడీ ద్వారా ఇది అందుతుంది. అది ఒకటి విషయాన్ని వీడు దర్శించండి అని చెప్పారు. దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ది సమ్ టోటల్ ఆఫ్ ది నర్వ్స్ with the millions of nadis or thread counterparts in the etheric body form a unit
And this unit, according to the teaching of the ageless wisdom, has in its points of focus for different types of energy. These are called force centers, and upon these depend the life experience of the soul and its expression, and not upon the body. So soul యొక్క ఎక్స్ప్రెషన్ ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నాడీ మండలం అంటున్నది ఒకటి ఉందని చెప్పుకున్నాం. గతంలో కూడా చెప్పుకున్నాం, కాస్మిక్ ఫైర్ లో కూడా ఈ నాడీ మండలం అంటున్నది దేహం అంతా కూడా ఎలా ఉంది అంటే విషయం చెప్పుకున్నాం. ఇందాక చెప్పింది ఏథరిక్ బాడీ, ఇప్పుడు చెప్తున్నది నాడీ మండలం. నాడులు అంటుండే మొత్తం దేహంతా వ్యాపించి ఉన్నాయి. ఈ నాడులు అంటుండే దేహంతా వ్యాపించి ఉండడానికే కొన్ని చోట్ల ఈ నాడులు ఎక్కువగా ఉన్నాయి, ముళ్ళుగా ఉంటాయి నాడులు. ఇవి ఉండడం చేత అక్కడ ఫోర్స్ సెంటర్స్ అంటుండే ఏర్పడు. సో దేహంతో కూడా ఈ నాడు మండలం అంతా ఉంది. కొన్ని చోట్ల ఈ నాడులు అంటుండే ఎక్కువగా ఉంటున్నాయి, కొన్ని నాడులు ముఖ్యంగా అని చెప్తూ ఉంటాం. ఈ నాడుల ద్వారా నర్వస్ సిస్టమ్ అంటుండేది బిల్డప్ అయింది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ నాడులు అంటుండే మన దేహం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి. సో వాటి వలన మనకి అవి కొన్ని చోట్ల ఎక్కువ కనెక్టివిటీ ఉంది ఈ నాడులు. వాటిని ఏమన్నా అంటే ఫోర్స్ సెంటర్స్ అంటే ఎనర్జీ కరెంట్ ఫ్లో. కొన్ని వైర్లు ఎక్కువగా వేసారు, పవర్ ప్లగ్లు అని పెట్టారు మనకి. మన ఇంట్లో ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క పవర్ ప్లగ్ పెట్టారండి. ఆ పవర్ ప్లగ్ కి మామూలు స్విచ్ బోర్డ్కి ఏంటి తేడా అంటే పవర్ ప్లగ్ కి ఎక్కువ కరెంట్ సప్లై ఉంటుంది. సో పెద్ద మిషన్లను ఏవో ఇంట్లోకి సంబంధించి అలాంటివి ఆ ప్లగ్ లో పెట్టుకోవాలని చెప్తారు కదా వాడు. అలా మన దేహంలో ఈ నాడీ మండలం కొన్ని చోట్ల ఎక్కువగా ఉంది. వాటిని ఏమన్నారంటే ఫోర్స్ సెంటర్స్ అని చెప్పారు. అది మనలో ఉన్నటువంటి షట్చక్రాలు. అండ్ అపాన్ దీస్ డిపెండ్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సోల్ అండ్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. సో వీటి మీద సోల్ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే డిపెండ్ అవుతుంది. నాడీ మండలం, ఈ నాడీ మండలం ఈ 4 సెంటర్స్ లో ఎనర్జీ సెంటర్స్ ఎక్కువగా ఉండడం చేత దీని వల్ల ఏంటంటే సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఈ నాడీ మండలంలో ఈ 4 సెంటర్స్ లో ఎక్కువగా నిక్షిప్తమే ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. అండ్ నాట్ అపాన్ ది బాడీ, దే ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ కండిషన్ ది గ్లాండులార్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ. ఇవి మన యొక్క గ్లాండులార్ సిస్టమ్ ని రూల్ చేస్తుంటాయి. ఈ షట్చక్రాలు, సో సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా షట్చక్రాలు ఉంటుంది. షట్చక్రాలు మన దేహంలో ఉంటుండి ఎండోక్రైనాలజీని రూల్ చేస్తుంటాయి. దాని నుంచి ఇక ఫర్దర్ గా ఇవన్నీ కూడా మనం శ్రీధర్లో కూడా చెప్పుకున్నాం. ఇంతకుముందు కూడా సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో దీని గురించి చాలా వివరంగా మనం చెప్పుకోం. The subjective and objective system govern, the 6th point now. The subjective and objective system governs the manifestation of the soul on the physical plane. So, ఇక్కడ 2 systems చెప్పారు. ఒకటి subjective system and objective system. So, ఈ 2 systems కూడా govern the manifestation of the soul on the physical plane. It indicates to those we can see in truth the grasp or hold that the soul has upon its instrument. It can be seen whether that grasp is occasional and partial or whether it is entire and a whole. ఈ గ్రాస్ప్ అంటే సబ్జెక్టివ్ సిస్టమ్ ని ఆబ్జెక్టివ్ సిస్టమ్ ని రెండింటిని మనం చక్కగా అవగాహన చేసుకుంటే, సబ్జెక్టివ్ సిస్టమ్ అంటే మన దేహంలో ఉంటుంది ఈ మన యొక్క దేహమునకు పైన ఈ విధంగా ఏర్పడి ఈ విధంగా ఈ దేహం నిర్మించి ఉండడానికి, అదే సూక్ష్మ దేహం స్థూల దేహం అనుకోండి ఒక మాటలో తెలుగులో చెప్పుకోవాలంటే. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే సోల్ కి మన దేహం మీద ఎంతవరకు పట్టు ఉంది, ఎట్లా ఉంది అంటే సోల్ లాంగ్వేజ్ బాడీ మీద ఎంతవరకు పడుతుంది అనేటువంటిది ఈ 2 దేహాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే అప్పుడు సోల్ కి బాడీ మీద ఎంతవరకు లింకప్ అయి ఉంది అంటే విషయం మనకు తెలుసుకుందంటున్నారు. Physical plane, the grasp or hold that the soul has upon its instrument, it can be seen whether the grasp is occasional and partial. This is most wonderfully indicated in a certain Masonic grip, which marks a climax in the experience of the candidate to the mistress. I previously referred to the main channel of communication between the soul and its mechanism as being. So soul ki nenu subjective system, objective system rendu చెప్పారు ఇక్కడ. ఆబ్జెక్టివ్ సిస్టమ్ అంటే మన దేహం ఇదంతా కూడా మన యొక్క ఫిజికల్ బాడీ. సబ్జెక్టివ్ సిస్టమ్ అంటే ఈ ఫిజికల్ బాడీ ఈ విధంగా ఉండడానికి కారణంగా ఉంటున్నది సబ్జెక్టివ్ సిస్టమ్. దాన్నే సూక్ష్మ దేహము అన్నారు, దీన్ని స్థూల దేహము అన్నారు. సూక్ష్మ దేహము స్థూల దేహము రెండింటికి పైన ఉంటుండేది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞకి స్థూల దేహం మీద సూక్ష్మ దేహం మీద ఎటువంటి పట్టు ఉంది, ఏ విధమైనటువంటి పట్టు ఉంది, పట్టు ఉందా లేదా అసలు సరిగా, ఏదో కాసేపు ఉంటుంది కాసేపు ఉండట్లేదా, ఎలా ఉంది అంటే విషయం తెలుసుకోవాలంటే
ఒక స్టెప్స్ చెప్తున్నారు. కొన్ని ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుంటే అప్పుడు ఎంతవరకు పట్టు ఉంది, ఎలా ఉంది అనేటువంటి విషయం మీకు తెలుస్తుందండి అంటున్నారు ఆయన. అందులో ఫస్ట్ పాయింట్ అంటే 6th పాయింట్ లో ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు. ది సెంటర్ ఎట్ ద బేస్ ఆఫ్ ది స్పైన్. ఒకటి మూలాధార చక్రం, ఇది ఒకటి గమనించండి అన్నారు. ది సెంటర్ ఎట్ ద టాప్ ఆఫ్ ది హెడ్, ఇంకొకటి సహస్రారం. Where the most important center in the body is situated from the standpoint of the soul, there is its point of entry and exit, and there is the grand radio station of reception and the distributing center for direction. Distributing center, తర్వాత రిసీవింగ్ సెంటర్స్. సో మన దేహంలో 2 సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి రిసీవింగ్ పోల్, ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ పోల్. అందు నుంచి పెద్దవాళ్ళ పాదాలు ఎందుకు తాకాలి చేతితోటి అంటే ఇట్ ఈస్ ది డిస్ట్రిబ్యూటింగ్ పాయింట్స్. నుంచి నమస్కారం చెప్పొచ్చు కదండి, ఎందుకంటే పాదాలకే వంగి నమస్కారం చేయాలంటే మాస్టర్ గారు కొంచెం కటువుగా చెప్తారు. మనలో ఆ బుద్ధి పోవడానికి చేయాలండి అంటారు. ఎందుకంటే వెనక తెలియకుండా మనలో అలాంటి భావాలు ఉండిపోతాయి. వంగి నమస్కారం చేయాలండి, ఏం పై ఏది చేయకపోతే ఏమవుతుంది, మనసులో ఉంటే చాలు. ఇలాంటివో భావాలు అంటుంటాం కదా మనం. అది కాదండి, దేర్ ఇస్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చెప్తున్నారు. మనలో మన పాదాలు ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ పాయింట్, ఇట్ ఈస్ ద రిసీవింగ్ పాయింట్. అందుగురించి ఇక్కడ ఇప్పుడు కూడా ఇదంతా కూడా మనకి అందుగురించి గుళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు తల మీద టోపీలు కానీ ఇలాంటివి ఉంటే తీయండి అనుకుంటారు వాడు. ఎందుకంటే ఆయన యొక్క పాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, దాన్ని చటారి అంటారు. ఇది అది ఇక్కడ పెట్టడం చేత ఏం జరుగుతుంది, ఆయన పాదాలు ఇస్ దట్ ఈస్ ది డిస్ట్రిబ్యూషన్ పాయింట్, దిస్ ఇస్ ద రిసీవింగ్ పాయింట్. అది నుంచి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటికి అక్కడి నుంచి శక్తి ఎనర్జీ అంతా కూడా ఇక్కడ మనకి. దాని నుంచి పాదాలను ఎప్పుడు కూడా మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పాదాలను టచ్ చేసేయండి వెళ్ళిపోయి, దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఇంకా కరెక్ట్ గా అంటే వాళ్ళ పాదాలకు మన శిరస్సు తాకాలి, ఎందుకంటే అప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి ఇది కానీ ఇది రిసీవింగ్ పాయింట్ కనెక్టివిటీ వచ్చేటికి అక్కడి నుంచి ఎనర్జీ వీటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ అదే పాయింట్ ఆఫ్ రిసెప్షన్ అండ్ ద డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్ ఫర్ డైరెక్షన్. Third point is the spleen. This is the subsidiary center and organ of connection with the heart center. హార్ట్ సెంటర్ కి దీనికి చక్కటి కనెక్టివిటీ ఉంది. ఇదంతా కూడా మనకి ఇంతకుముందు మనం వైట్ మ్యాజిక్ లోనే అక్కడ చెప్పుకున్నాం. స్ప్లీన్ అందు గురించి అది హార్ట్ కి దగ్గరగా ఉంటుందంట, జస్ట్ డయాఫ్రమ్ అటు. ది స్ప్లీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3 points దట్ ఈస్ ద సెంటర్ ఇన్ ద బాడీ అని కూడా మనకు అక్కడ చెప్పుకున్నాం. సో హెడ్ సెంటర్, బేస్ సెంటర్ అండ్ స్ప్లీనిక్, ఈ 3 points గుర్తుపెట్టుకుంటాం. ఇట్ ఈస్ త్రూ ద స్ప్లీన్ that a linking up takes place between the life principle and the consciousness system. So life principle కి ఇందాక చెప్పుకున్నాం, life principle is different, consciousness is different, please. సో ఈ రెండింటికి కనెక్టివిటీ దేని వలన వస్తుంది, స్ప్లీన్ వలన వస్తుంది. And the consciousness system interlinking all the material organs and the atomic substance of the physical body. This statement indicates that in the location in the human body where the spleen is found, along with its corresponding subjective force center, 2 great currents of energy cross these are the currents of the physical vitality or life and the current of the consciousness of the atoms which construct the form. There are 2 types of energy are crossing each other. ఒకటి హెడ్ సెంటర్, బేస్ సెంటర్, ఇది ఒక కనెక్షన్ పాయింట్స్. ఇంకొకటి ఎథరిక్ బాడీ ద్వారా ఇది ఒక కనెక్షన్ పాయింట్. ఈ రెండు కూడా కలిసేది స్ప్లీన్ దగ్గర. సో స్ప్లీన్ లో ఈ రెండిటి ఎనర్జీస్ కూడా నిక్షిప్తంగా ఉంటాయి. అక్కడ దాని నుంచి మనకి దేహంలో కావాల్సినటువంటి అణువులన్నీ కూడా అంటే ఇతరిక్ ఎనర్జీ అంటారు, దాని చేత దేహం అంతా కూడా ఎనర్జీ అంటే సప్లై అవుతుంది. కాబట్టి స్ప్లీన్ ఇస్ ది మెయిన్ ఆర్గాన్ వేర్ దెర్ ఇస్ ఈ రెండిటి ఫోర్సెస్ కూడా అక్కడ క్రాస్ అవుతూ ఉన్నాయి, which construct the form. It will be observed that we are here discussing the group subconscious life and not the conscious life and the self-conscious life. ప్రస్తుతం మన సబ్జెక్ట్ అంతా కూడా గ్రూప్ కాన్షియస్ లైఫ్, సోల్ ఆస్పెక్ట్ కదా, దీని నాన్ అంటే గ్రూప్ కాన్షియస్ లైఫ్, సబ్ కాన్షియస్ లైఫ్ కాదంటే. The spleen is the organ in which planetary prana or vitality is received and passed. This enters in through the open gateway of the splenic force center and passes to the heart. స్ప్లీనిక్ సెంటర్ ద్వారా అది హార్ట్ కి సప్లై అవుతుంది. అంటే చోట్ల నుంచి ఎనర్జీ అంటుంది స్ప్లీనిక్ వచ్చి స్ప్లీన్ నుంచి మన దేహం అంతా కూడా వస్తుంది, మన హార్ట్ కి వెళ్ళి హార్ట్ నుంచి అంతా వస్తుంది. సో హార్ట్ ఈస్ రిసీవింగ్ 2 types of energy, from one is from spleen and ఇది ఒకటి కూడా సోల్ నుంచి కూడా, అది ఇంకో పాయింట్.
There it merges with the individual life principle. Through the splenic center also passes the conscious life of the sum total of the bodily cells, which are in their turn the recipients of the energy of the conscious aspect or principles of all atoms and forms within the fourth kingdom of nature. This we cannot be expected to comprehend as that, but the truth will be appreciated later on in the racial development. ఇది ట్రూత్ గా ఉన్న విషయం. ప్రస్తుతం అటువంటి సైన్స్ కి మనకి ఏదో అటువంటిదిగా ఉంటుంది, కానీ దీన్ని దర్శించడం అటువంటిది భవిష్యత్తులో వచ్చేటువంటి రేస్ దీన్ని చక్కగా చేస్తుంది. ఏంటి ఇక్కడ విషయం అంటే, ఇక్కడ లైఫ్ ప్రిన్సిపల్ ఒకటి, సోల్ నుంచి వస్తున్నది ఒకటి, ఇంకోటి ఈథరిక్ ఎనర్జీ ఒకటి. ఈ రెండు కూడా ఈ విధంగా స్ప్లీన్ నుంచి హార్ట్ కి ఎనర్జీ అటువంటిది వస్తుంది అటువంటి విషయం ప్రస్తుతం అటువంటి సైన్స్ అది అర్థం చేసుకోలేనట్టుగా ఉంది. ఇంకో 100 సంవత్సరాలు ఎన్నాళ్ళు పడుతుంది ఆ విషయం తెలియడానికి. సో ఇది విషయం అని చెప్పి ఆయన చెప్తున్నాను ఇక్కడ. So sum total aspects. There, the splenic center also passes in their turn the recipients of the energy of the consciousness of all atoms. This we cannot be expected to comprehend as it. A hint can here be found to the excessive sensitivity of the solar plexus center to surrounding group impacts and impression of an astral kind. It is so sensitive. Why it is so sensitive? Because it is receiving the life principle and the etheric energy which is around. So because of this, it is sensitive to the surroundings. Hence, the desire plane exists in the splenic center, and that is called the Swadhisthana chakra. There is a close rapport between the splenic center and the solar plexus as well as with the heart. దీనికైనా సోలార్ ప్లెక్సస్ అంటే మణిపూరకానికైనా హార్ట్ కి కనెక్టివిటీ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఇది 6th పాయింట్. 7th పాయింట్ నెక్స్ట్ క్లాస్ లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి.